ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు టీడీపీ నేత రేవంత్ రెడ్డి. అధికారులను కొంతమంది నేతలు బెదిరిస్తున్నారన్న రేవంత్ అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. కొంతమంది అరాచక శక్తులు ఈ ఎన్నికలలో ప్రయోజనం పొందడానికి ఎన్నికల నియమ నిబంధనలను ఉల్లంఘించి తమ పార్టీ ప్రయోజనాల కోసము ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ కొంతమంది అధికారులు కూడా సహకరించే విధంగా ఉన్నారని చెప్పి మాకు సమాచారం అందుతున్నది. కాబట్టి ప్రతి కార్యకర్త, ప్రతి ప్రజాస్వామికవాది ఈ 3 గంటలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఈ హైదరాబాద్ను అభివృద్ధిని చేసుకోవాలంటే ఖచ్చితంగా ఓటింగ్ భాగస్వామ్యంలో పాల్గొనాలి. మేము పోలీస్ అధికారులకు, ఎన్నికల అధికారులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారం అనేది శాశ్వతం కాదు. ఒక పార్టీలు అధికారం మారుతూనే ఉంటాయి. మీరు మాత్రం మీ బాధ్యతను నెరవేర్చడంలో, మీరు విధి నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లను, ఎలాంటి నిర్లక్ష్యాన్ని, ఎలాంటి పక్షపాతాన్ని చూపించకూడదు. నిబంధనలను తుంగలో తొక్కి గ్రేటర్ ఎన్నికల్లో గెలిచేందుకు కేసీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు టీడీపీ నేత ఎర్రబెల్లి. పెయిడ్ ఆర్టికల్స్ పై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు ఆయన. ప్రతి ఒక్కరు ఓట్లు వేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ పిలిపిస్తున్నది. ఎన్ని చిల్ల మోసాలు చేశావు, ఫ్లెక్సీలు పెట్టి మోసం చేశావు. ఇవన్నీ పేపర్లు భయపెట్టించినవో, డబ్బులు ఇచ్చినవో, ఏమి ఇచ్చినవో తెలియదు. కానీ మొత్తం ప్రెస్ అంతా కూడా అది రూల్స్ విరుద్ధం. ఈరోజు ఇవ్వద్దు అసలు. మేము ఎన్నికల కమిషనర్ గారు కూడా మేము ఆల్రెడీ పంపించాం రిప్రజెంటేషన్. ఎన్ని చేయాలో అని చేశాడు అక్రమాలు. మొదటి నుంచి ఒక 6 months నుంచి ఓట్లను గల్లంతు చేయాలని, ఎన్నికలు పోస్ట్ పోన్ చేయాలని, ఏదో రూపంగా కైవాసం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. అయినా హైదరాబాద్ గ్రేటర్ ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేసేది, ఓటు హక్కును మీరు సద్వినియోగం చేసుకోండి. టీఆర్ఎస్ డబ్బులు పంచి ఓట్లు వేయించుకోవాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు మోత్కుపల్లి నరసింహులు. ప్రజలను ప్రలోభపెట్టి, భయపెట్టి గెలుపొందాలని ఆరాటపడుతోందని అన్నారు ఆయన. పార్టీ వాళ్ళు మనం పేపర్లో చూస్తున్నాం, టీవీలలో చూస్తున్నాం, డబ్బులు విపరీతంగా రాత్రి పంచారు, పట్టుకున్నారు కూడా. టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, మా మిత్రపక్షమైన బీజేపీ వాళ్ళు పట్టుకున్నారు. అంటే ఏ స్థాయిలో ప్రజల్ని ప్రలోభపెట్టి ఏ విధంగా అరాచకాలు సృష్టించాలనో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మరి చేస్తూ ఉన్నది. ఇది చాలా బాధాకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ప్రజాస్వామ్యయుతంగా ఓటింగ్ జరిగే విధంగా పోలీస్ యంత్రాంగం కానీ, ఎలక్షన్ అధికారులు కానీ అందరూ కూడా మరి నిష్పక్షపాతంగా